ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. కానీ ఇప్పుడు ఆ కొల్లేరు రాజకీయాలతో హీటెక్కిపోతుంది. మాజీ ఎమ్మెల్యే ఏమో కొల్లేరును డెవలప్ చేశానంటున్నారు. అక్కడి ప్రజలేమో మమ్మల్ని నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఏమో తన ప్రాంత వాసులకు అండగా ఉంటానంటున్నారు. ఇంతకీ కొల్లేరులో ఏం జరుగుతుంది? హాట్గా దెందులూరు రాజకీయం. ప్రజల జీవనోపాధిపై అబ్బయ్య చౌదరి దెబ్బ కొట్టాడనే ఆరోపణ. అబ్బయ్య చౌదరి వైఖరిపై ప్రజలు ధర్నాలు. కొల్లేరి ప్రజలకు అండగా ఉంటారని చింతమనేని హామీ. పవర్లోకి వస్తే కూటమి నేతలకు చుక్కలు చూపిస్తానని వార్నింగ్. ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు విస్తీర్ణంలో ఉన్న దెందులూరు నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు నిత్యం హాట్గానే ఉంటాయి. 2019లో వైసీపీ నుంచి అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. 5 ఏళ్లలో అధికారంలో ఉన్న అబ్బయ్య చౌదరి దెందులూరు నియోజకవర్గంలో ఎంతో కొంత అభివృద్ధి చేశాడనే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అభివృద్ధి కోసం వచ్చిన సమస్య కాదు. తమకు జీవన ఉపాధి కల్పిస్తానంటూ కొల్లేరు వాసుల దగ్గర నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కొఠారి అబ్బయ్య చౌదరితో పాటుగా తన తండ్రి రామచంద్రరావు చెరువులు లీజుకు తీసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ బాధిత కొల్లేరు వాసులు చెబుతున్నారు. తమకు ఇస్తానన్న డబ్బు ఇవ్వాలని బాధిత గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పెద్దవేగి మండలం కొండలరావుపాలెం వద్ద ఉన్న మాజీ వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నివాసం వద్ద 45 రోజుల పాటు ప్రతిరోజు కొల్లేరు వాసులు నిరసన కార్యక్రమాలు, వంట వార్పు వంటి అనేక విధాలుగా ఎన్ని దీక్షలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దోచుకున్న డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, అబ్బయ్య చౌదరి విదేశాలకు పారిపోయాడంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. రెండు 2024 ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి ఓటమి పాలయ్యారు. కొల్లేరు వాసులు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటున్నారు. కక్షపూర్వకంగానే ఇప్పుడున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొల్లేరు వాసులతో మాట్లాడిస్తున్నారని చౌదరి ఆరోపిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కక్ష రాజకీయాలు చేయలేదని, తనకు హాని చేసేవారిని కూడా తన మిత్రుల్లాగా చూసి సర్దుకుపోయినట్లు చెప్పుకొచ్చారు. అన్ని రోజులు ఒకేలా ఉండవని, తాము కూడా అధికారంలోకి వచ్చాక అబ్బయ్య చౌదరి 2.0 చూపిస్తానంటూ కూటమి నేతలపై ఆయన మండిపడ్డారు. దెందులూరు నియోజకవర్గంలోని కొల్లేరు లంక గ్రామాలైన శ్రీపారు, కోమటి లంక, పైడి చింతపాడు, ఆగడాల లంక, కొల్లేరు గ్రామాలకు సంబంధించిన ప్రజలు అబ్బయ్య చౌదరి వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మధ్యవర్తుల ద్వారా కొల్లేరు గ్రామ ప్రజలకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడేమో కొల్లేరు ప్రజల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని కూటమి నాయకులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ని చూసుకుని కొఠారి అబ్బయ్య చౌదరి రెచ్చిపోతున్నాడని, కొల్లేరు ప్రజలకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయలు తిరిగి చెల్లించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే కొల్లూరు ప్రజల పట్ల తాను కూడా పోరాటం చేస్తానని ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెబుతున్నారు. బాబ్జీ గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని, రంగరాజు గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని, మీ నాయన మీ నాయకులు 5 కోట్లు ఇస్తామని, ఇంతకు మించి ఇచ్చుకోలేమని వాళ్ళ దగ్గర అంగీకారాన్ని తెలియజేశారా లేదా? మీరు ఇవ్వలేనప్పుడు, మీకు బాకీ మీరు లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఎందుకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు? ఆ సిట్టింగ్కి మీ నాయన ఎందుకు వెళ్ళాడు? మీ నాయన వెళ్తమే కాకుండా తప్పైపోయింది అని 2 లెంపలు వేసుకున్నాడట. 2 లెంపలు ఇలా వాంచుకున్నాడట. దానికి ఎందుకు మీ నాయన లెంపలు వేసుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నా. ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతున్నా. నిజంగానే 4 నెలలుగా కొల్లేరు ప్రజలు మీ ఇంటి ముందు వంట వార్పు పెడితే మీరు బాకీ లేనప్పుడు, నువ్వు కానీ మీ నాయన కానీ మీకు ఏ విధంగా బాకీ, మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు, మమ్మల్ని ఎందుకు యాగీ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు అల్లరి చేస్తున్నారని ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నా. నీ పొలం వ్యవసాయం చేసుకోనియట్లేదని, నీ పొలం ఎవరిని ఎంటర్ అవనియట్లేదని నువ్వే మొన్న మా ఇంటికాడ మీటింగ్ పెట్టి చెప్పుకున్నావు. ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరికీ లేని విచిత్రమైనటువంటి పరిస్థితి నీకే ఎందుకు వస్తుందని అడుగుతున్నాం మేము. నిజంగా నువ్వు బాకీ లేకపోతే, నిజంగా నువ్వు ఏ తప్పు తెలియనోడు అయితే, నువ్వు ఊరుకునే మాట్లాడుతున్నావే తప్ప ఈ రోజున ఒక కమిటీ వేస్తానంటున్నావు. నువ్వెవరు అసలు ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడానికి? రాజ్యాంగ పదవిలో ఉన్నావు నువ్వు.
నీకేం హక్కు ఉంది? నువ్వేమన్నా మంత్రివా? నువ్వేమన్నా ముఖ్యమంత్రివా? నీకేంటి ఆ రైట్ అని అడుగుతున్నా. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రజల మాటలు విన్న వాళ్ళంతా ఇదేం పనయ్యా అబ్బయ్య చౌదరి, నువ్వేదో ఉపాధి కల్పించి కొల్లేరు ప్రజలకు ఒక భవిష్యత్తును ఇస్తావని నమ్మబలికి ఇప్పుడు వాళ్ళను ఎలా మోసం చేస్తావంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే విషయంపై ఏఎన్ఎన్ న్యూస్ వేదికగా అబ్బయ్య చౌదరి చేసిన మోసాలపై ఆధారాలతో సహా ముందుకు వస్తామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. దమ్ముంటే చౌదరి చర్చకు రావాలని సవాల్ కూడా విసురుతున్నారు.